హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. పొద్దున్నే నేను టిఫిన్ చేసేసి మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను. ఇవాళ వడియాలు పెడదాం అనుకుంటున్నాము. అందుకే పొద్దున్నే వచ్చా అనమాట. ఇక్కడైతే భలే ఉంటది తెలుసా! నేచర్ సౌండ్స్‌కి చాలా దగ్గరలో ఉండడము, ఆ సౌండ్స్ వినడము, చల్లగా గూడా ఉంటదనమాట. వచ్చేసరికి బీట్రూట్, క్యారెట్ జ్యూస్ చేశారు. అదే తాగుతున్నాను. ఇన్‌ఫాక్ట్ నేను టీ తాగడం, టిఫిన్ చేయడం అంతా అయిపోయింది. మా హస్బెండ్‌కి, మా అబ్బాయికి అన్నీ చేసేసి వచ్చా అనమాట. బీట్రూట్, క్యారెట్ జ్యూస్ చేసిన తర్వాత ఈ పల్ప్‌ని మనం ఎప్పుడు గూడా కర్రీలాగా చేయాలా? లేదంటే టిక్కీలాగా చేయాలా? చపాతీ పిండిలో కలపాలా? ఇలానే అనుకుంటా ఉంటాం కదా! ఇంకా అవేమీ చేయడానికి ఓపిక లేకుంటే దీన్ని బాడీ స్క్రబ్ లాగా యూజ్ చేయొచ్చండి. చాలా బావుంటది. న్యాచురల్‌గా స్క్రబ్బింగ్ చేసినట్లు ఉంటది. వాటిలో ఉన్న జ్యూసెస్ ఇంకా మన స్కిన్‌కి కూడా పడతాయి. ఇంకా వడియాలు పెడదాము అనేసి దాని మేకింగ్ అయితే స్టార్ట్ చేశాము. నాకైతే ఇలాంటి ట్రెడిషనల్ వంటలు అంతగా రావు. మా పిన్నికి చాలా బాగొచ్చనమాట. తను ఊర్లో ఉంటది కాబట్టి ఇవన్నీ చెయ్యడము, పాతకాలం వంటలు అవన్నీ చాలా బాగా వచ్చు. అందుకని తన రెసిపీ చూపిస్తున్నాను ఇక్కడ. ఒక గిన్నెని మెజర్‌మెంట్‌లా తీసుకొని అదే గిన్నెతో ఒక పార్ట్ బియ్యపిండి తీసుకోవాలి. 5 పార్ట్స్ వాటర్ తీసుకోవాలనమాట. అండ్ ఇంకొక పార్ట్ వాటర్ తీసుకొని బియ్యపిండిలో కలిపేయాలి. కొద్దిసేపు నానాలి అది. బియ్యపిండి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా నానాలనమాట. సో, టోటల్‌గా 1 పార్ట్ బియ్యపిండి తీసుకున్నాము. 6 పార్ట్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నామనమాట. సో, ఇంక నేను ఇది ఎందుకు పని చేయట్లేదా అనేసి చూస్తున్నాను. స్టార్టింగ్‌లో ఈ చిమ్నీది రివ్యూ గూడా చేశానండి నేను. బట్ ఆ తర్వాత రెగ్యులర్‌గా ఇక్కడ ఉండి అసలు నేను వాడట్లేదు గదా! సో, ఇదైతే పనిచేస్తుందసలు. ఈ మధ్యే ఆ వీడియో మళ్ళీ ట్రెండ్ అయిందనమాట. అందుకే చెప్తున్నాను. సో, వాటర్ వేడవ్వడానికి పెట్టాము. ఈలోపు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. అదే చూపిస్తున్నాను. బాయిల్ అయిపోయిన పీనట్స్‌లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ టొమాటో, క్యారెట్ పీసెస్, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి కొంచెం ఉప్పు, కొంచెం చాట్ మసాలా, నిమ్మకాయ ఇలా అన్నీ యాడ్ చేసి తింటే అసలు ఎంత టేస్టీగా ఉందో అండ్ ఫుల్‌గా ప్రోటీన్ ప్యాక్డ్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. దీంట్లో మీరు కీరా గూడా యాడ్ చేసేసుకోవచ్చు. స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం ఇది యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి పీసెస్. కానీ మేమైతే పచ్చిమిర్చి పీసెస్ యాడ్ చేయలేదు. సో, ఇంకా పైన ఏమన్నా స్ప్రింకిల్ చేసుకోవాలి అనుకున్నా గానీ యూ కెన్ యాడ్ ఇట్ అనమాట. ఇంకా వాటర్ వేడైన తర్వాత దాంట్లో జీలకర్ర 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇంకా బాగా బాయిల్ అవ్వనివ్వాలనమాట. ఇవి చాలా ఎక్కువున్నాయి గదా! వాటర్. ఇట్ టేక్స్ టైమ్. ఒక 10, 15 మినిట్స్ టైం పడతది. ఇదొచ్చేసి మొన్న నేను అమెజాన్‌లో వడియాలు వేసుకోవడానికనేసి ఇది ఆర్డర్ ఇచ్చానండి. కానీ డ్యామేజొచ్చింది. మళ్ళీ రిటర్న్ ఇద్దాం అనుకున్నాం గానీ, ఇంక ఇవ్వలేదు. 2 చోట్ల ఇలానే వచ్చిందనమాట. సరే ప్లాస్టర్ వేద్దాము అనేసి వేశాము. ఎందుకో అసలు ఫస్ట్ నేను ప్లాస్టిక్ ఆర్డర్ చేయొద్దు అనుకున్నా. కానీ దాని గురించి చదివిన తర్వాత ఏముందంటే ఇది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఏం కాదు అనేసుంది. ఇంకోటేంటంటే వడియాలు పెట్టాలి అంటే ఆహ్, శారీ మీద పెట్టిన తర్వాత తీసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటది కదా! సో, ఇదైతే తీసేటప్పుడు చాలా ఈజీగా ఉంటది. అలానే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కదా అన్నట్లు తెప్పించా నేను. కానీ నాకైతే ఎందుకో వేస్ట్ అనిపించిందనమాట తీసుకున్న తర్వాత. ఏవైనా నార్మల్‌వి ఆరబెట్టుకోవడానికైతే ఓకే. అంటే అప్పుడప్పుడు మనం బియ్యం తీసి అలా గాలికి ఆరబెట్టడము అలా చేస్తుంటాం గదా! అంతవరకైతే ఓకే అనిపించింది నాకు. ఆహ్, యాహ్! పైన పెట్టి ఏమన్నా కింద పరవాలి కదా మనం. ఆ పర్పస్‌లో దీన్ని వాడొచ్చు. వడియాలకైతే నాకేమో అంత ఇదిగా అనిపించలేదు గూడా. సో, వాటర్ ఇంకా బాయిల్ అయిపోయాయి. దీంట్లో వచ్చేసి ఇందాక పేస్ట్ చేసుకున్నాం గదా! పచ్చిమిర్చి అవి యాడ్ చేసుకోవాలి. సో, కారం అనేది ఇట్స్ టోటల్లీ అప్ టు యూ అండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే స్పైసీగా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, నాకు తెలిసి బియ్యపిండి వడియాలు అండ్ పెసరపప్పు వడియాలు, గుమ్మడికాయ వడియాలు అండ్ రవ్వతో చేస్తారు గదా! అవి, అన్నంతో చేస్తారు అవి. ఇంతవరకి తెలుసు. ఇంకా ఏమైనా ఉంటాయా అనేది తప్పకుండా కామెంట్స్‌లో పెట్టండి. వాటర్ బాయిల్ అయిపోయాయి ఇప్పుడు. ఇందాక నానబెట్టుకున్న బియ్యపిండి ఉంది గదా! అది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా కలుపుకోవాలనమాట. ఎక్కువ టైం పట్టదండి ఇది. షూట్ కోసమని కొంచెం స్లోగా చేస్తాం గానీ, లేదంటే ఫటాఫట్ అయిపోతది. ఇంకా ఆ తర్వాత దీన్ని కలుపుతూనే ఉండాలనమాట సిమ్‌లో పెట్టేసి. ఒక 5 మినిట్స్ కలిపిన తర్వాత అది ఉప్మాలాగా దగ్గరకయిపోతది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా చల్లారబెట్టాలి.
ఇంకా మెంతి కూర మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా ఫ్రెష్గా ఉందని ఎక్కువ తీసుకున్నాము. సరే కసూరి మేతి చేద్దామనేసి ఐడియా వచ్చిందనమాట. ఇది 2 days బ్యాక్ క్లిప్ అండి. నీట్గా కట్ చేసేసుకొని ఆకులు తెంపేసుకోవాలి. ఆ తర్వాత ఒక క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ మీద ఇదంతా వేసేసుకోవాలన్నమాట. ఎండలో పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సో దీన్ని ఒక 2 days ఇలానే ఇంట్లోనే ఒక క్లాత్ మీద ఫ్యాన్ వేసేసుకొని ఉంచామంటే చాలు. ఆల్రెడీ వేడి స్టార్ట్ అయిపోయింది కదా, సో ఈజీగా ఇది తయారైపోతుంది. ఇది 2 days తర్వాత అండి. సో ఎంత చక్కగా అయిపోయిందో దీన్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని ఎప్పుడు కర్రీలో వేసుకోవాలి అనుకుంటే అప్పుడు క్రష్ చేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా కసూరి మేతికి ఒక డిస్టింక్ట్ స్మెల్ ఉంటది. బట్ దీంట్లో అలా ఏమీ లేదు. న్యాచురల్‌గా ఉంది. ఎందుకు చెప్తున్నాను ఇది అంటే కసూరి మేతి స్మెల్ ఉన్నది వేస్తే నార్త్ ఇండియన్ డిషెస్ లాగా ఫ్లేవర్ వస్తది గదా! బట్ ఇలా వేసుకున్నామంటే మన సౌత్ ఇండియన్ డిషెస్‌లో గూడా వేసేసుకోవచ్చు. డయాబెటిక్స్ మెంతి కూర ఎక్కువ తినాలి అంటూ ఉంటారు గదా! ఇలా చేసి పెట్టేసుకొని ప్రతి కూరలో కొంచెం పొడి వేసుకొని చూడండి. హెల్త్‌కి మంచిది. మనకసల వేసినట్లు గూడా తెలీదు. చాలా బావుందసలు. అండ్ ఈ శారీ 20 years బ్యాక్‌దండి. 19 ఇయర్స్ లేండి. 19 ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్. అప్పుడు ఒక కాటన్ శారీ తీసుకోవాలి అనేసి తీసుకున్నా అనమాట. నాకసలు ఈ శారీ అంటే చాలా ఇష్టం. ప్రెగ్నెన్సీ టైమే గుర్తొస్తది నాకు. ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చి తీసుకున్నా. సో, అదొక మంచి మెమరీ అనమాట. సడెన్‌గా శారీ కనిపించింది గదా! అందుకే చూపిచ్చాను. సో, ఇంకా రెడీ అయిపోయింది ఇప్పుడు. కొంచెం చల్లారింది గూడాను. నేనైతే ఇంత పెద్ద గిన్నెడా వామ్మో! అసలెంత టైం పడతదో పెట్టడానికి. ఇంకా ఆఫ్టర్‌నూన్ వరకి ఇదే పని సరిపోతదనుకుంటా అనిపిచ్చింది. ఎందుకంటే నేనసలు లాస్ట్ టైమ్ ఎప్పుడు వడియాలు పెట్టానో కూడా నాకు గుర్తులేదనమాట. ఇప్పుడు టైం అరౌండ్ 9 అయింది. కానీ ఏంటో చాలా టైం అయిపోయినట్లుగా ఉంది. పైనైతే నాకు కళ్ళు తెరుచుకోవట్లేదసలు సడెన్‌గా కింద నుంచి పైకెళ్ళేసరికి. అందుకే గాగుల్స్ తీసుకొని వెళ్ళాము. ఇంకా ఎలా పెట్టాలి అనేదైతే నాకసలు బేసిక్ ఐడియా గూడా లేదు. మా పిన్నిని చూసి పెట్టేస్తున్నాను. సో, ఇలా పక్కకి ఒకదాని పక్కన ఒకటి, మరీ అంత గ్యాప్ కూడా అవసరం లేదు. అలా గరిటెతో పోర్ చేసేయాలి అంతే. స్ప్రెడ్ చేయడం గాదు. జస్ట్ పోర్ చేసేయాలి. అండ్ చాలా మంచి టేస్ట్ వచ్చింది. వెరీ సింపుల్ అసలు. నేనైతే ఇన్ని ఇయర్స్ ఏంటో వడియాలు పెట్టడం అంటే అదొక కాంప్లికేటెడ్ ప్రాసెస్ కదా అనేసి ఎప్పుడు పెట్టలేదు. అండ్ దట్ టూ మాకు టెర్రస్ లేదు కాబట్టి ఇంకా ఛాన్సే లేదనమాట. సో, ఇలా టెర్రస్ ఉన్న వాళ్ళైతే సమ్మర్‌లో ఎన్ని పనులు చేసుకోవచ్చు కదా అసలు. ఎన్ని రకాల వడియాలు పెట్టుకోవచ్చో. నాకు తెలిసి పెసరపప్పుతో చేస్తారు, మినపప్పు వడియాలు చేస్తారు, బొంబాయి రవ్వతో చేస్తారు, గుమ్మడికాయతో చేస్తారు. అండ్ ఇంకా ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను వైజాగ్ సైడ్ చదువుకున్నా అనమాట. అటు సైడ్ అయితే ఫుడ్ ఐటెమ్స్ ఎన్ని రకాలుంటాయో అసలు. కొత్తవి చాలా విన్నానసలప్పుడు. ఇంకా ఎంత ఫాస్ట్‌గా అయిపోయింది తెలుసా? ఒక హాఫ్ ఎన్ అవర్‌లో మొత్తం పెట్టేసాము. ఒక్క శారీతోనే అయిపోయింది. యాక్చువల్‌గా ఆ ప్లాస్టిక్ షీట్ అసలు యూజ్ కూడా చేయలేదు. ఐ డెంట్ సీ ఇక్కడ చెట్టు కొట్టేసిన తర్వాత. అందుకే ఎంత వేడిగా ఉందేంటా అనుకుంటున్నా. అసలు ఇక్కడ 2 పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఇప్పుడు అసలు ఈ గేదెలు మన మన దాంట్లో ఇక్కడ ఎవరన్నా పాలు కొంటారా? పాలు ఇక్కడ ఎవరన్నా పర్చేజ్ చేస్తారా? కరివేపాకు చెట్టు. అసలు ఈ ఏరియా చూస్తే ఎవరు హైదరాబాద్లో ఉందని కూడా అనుకోరు. నేను ఫస్ట్ ఈ ఇల్లు తీసుకున్నప్పుడు ఈ స్మెల్ ఇదంతా చూసి అబ్బా భలే ఉంది, పల్లెటూరు లాగా అనుకున్నా. మీ ఇంటి దగ్గర కోళ్ళు 10ంటికి లేస్తాయా? తీసారి అసలు చూసారా 2 కిలోల గిన్నె అది. నార్మల్‌గా మేము బిర్యానీ చేస్తే అందరికీ ఆ గిన్నెలో చేస్తాము. దాని నిండా చేస్తే ఎంత అవ్వలేదండి. ఒక్కసారి మందమే అయిందనమాట. ఇంక కిందకొచ్చేసాము. అండ్ ఇలా కిందకొస్తుంటే నాకు హోమ్ టూర్ వీడియో గుర్తొచ్చింది. హోమ్ టూర్ టైంలో ఇలా మొత్తం కూడా షూట్ చేశా అనమాట. మీరు మిస్ అయినట్లయితే తప్పకుండా లాస్ట్‌లో లింక్ చేస్తాను. మా మమ్మీ వాళ్ళ విల్లా హోమ్ టూర్ తప్పకుండా చూడండి. అండ్ ఇంట్లోకి లైట్‌గా ఎండొస్తదనమాట మార్నింగ్ టైం. సో, బ్యాక్ నుంచి ఎండొస్తది.
అక్కడ కొద్దిసేపు పెట్టేసాము. ఇంకా ఇవాళ రెడీ టు యూజ్ అనమాట. ఇది జస్ట్ 2 డేసే. సో, సమ్మర్‌లోనే కాదు నార్మల్ డేస్‌లో కూడా ఇది చేసుకోవచ్చు అనిపించింది నాకు. ఇయర్ లాంగ్ మనం చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ రోజులు పెట్టుకోవాలంతే. మేబీ 3-4 డేస్ అలా పెట్టాల్సుంటది. అండ్ ఇంకా మా ఇంట్లో ఏదైనా పని అయిపోయిన తర్వాత, ఆ పని స్టార్ట్ చేసే ముందు, బయటికెళ్ళే ముందు, బయటికెళ్ళి వచ్చాక కంపల్సరీ ఒక రీజన్ ఉండాలనమాట టీ తాగడానికి. వెంటనే టీ పెట్టేసుకొని తాగేసాము. తర్వాత ఇంకా వంట చేసేసామండి. సో, ఇవాళ ఏంటంటే నేను ఇక్కడే లంచ్ చేయబోతున్నాను. చిక్కుడుకాయ టమాటా, రైస్, పెరుగు అండ్ మొన్ననే పెట్టిన పండు మిరపకాయ పచ్చడి అనమాట. సో, అంతే పెద్ద ఫ్యాన్సీ లంచ్ ఏమీ కాదు. నేను ఇంకా త్వరలో మంచి విలేజ్ టైప్ ఆఫ్ వంటలు చూపిస్తానండి మీకు. మా పిన్నికి చాలా రకాల వంటలొచ్చనమాట. కానీ నాకే షూట్ చేయడానికి అసలు టైం ఉండట్లేదు. ఈ మధ్య కాలంలో ఇంకా ఈ H1 సీజన్ వల్ల చాలా బిజీ ఉంటున్నాననమాట. వారంలో నాకు ఆ పని గూడా అయిపోతది. అయిపోయిన తర్వాత చాలా రకాల పాతకాలం వంటలు, విలేజ్ స్టైల్ ఆఫ్ కుకింగ్ ఇవన్నీ గూడా చూపిస్తానసలు. మేమైతే వంటలు ఎంజాయ్ చేస్తున్నాము. కానీ జస్ట్ షూట్ చేయడానికి టైం ఉండట్లేదనమాట. సో, ఇంకా కింద కూర్చొని ఫుడ్ తినేసాము. మా చిన్నప్పటి నుంచి కూడా అసలు డైనింగ్ టేబుల్ అలవాటే లేదండి. ఇంట్లో ఫర్ నేమ్ సేక్ ఉంటది అంతే డైనింగ్ టేబుల్. ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి. అంతే తప్ప అసలు మేమెప్పుడు కింద కూర్చొనే తింటాము. అండ్ తినేటప్పుడు టీవీ చూడడం అనేది నాకు మస్ట్ అనమాట. అండ్ ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత పపాయ తింటున్నానండి. నేను ఇంకా ఈవినింగ్ కాఫీ పెట్టే టైంకి ఇంటికి వెళ్ళిపోవాలనమాట. ఇంకా కొంచెం రిలాక్స్ అవుతున్నాను. ఇవాళ ల్యాప్‌టాప్ తెచ్చుకున్నాను. వర్క్ అడ్రెస్ చేస్తూనే ఉంటాను. అదైతే ఇంకా చెప్పేదేం లేదు. అండ్ మా ఫిష్ కోసం ఇంకో ఫ్రెండ్‌ని కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాము. అండ్ ఇంకా పాత స్టీల్ సామాన్లన్నీ తీసి పక్కన పెడుతున్నామండి. నేను ఇయర్‌లీ ఒకసారి ఇంట్లో ఏవైతే పాడయ్యాయో అవన్నీ గూడా స్టీల్ ఫ్యాక్టరీలో రిటర్న్ చేసేసి అంటే ఎక్స్‌చేంజ్ చేసేసి ఏవో ఒక కొత్త ఐటెమ్స్ తీసుకుంటా ఉంటా అనమాట. ఎక్స్‌చేంజ్‌కి పెద్దగా ఏమి రాదు. చాలా తక్కువొస్తది. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ₹40 ఉండే కిలో స్టీల్‌కి. ఇప్పుడెంతుందో తెలీదు. నేను తప్పకుండా మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. సో, ఏంటంటే ఇంట్లో ఇలా విరిగిపోయినవి, పగిలిపోయినవి, సొట్టలు పడ్డాయి ఇలాంటివి ఉండకూడదంట. అందుకే నేనెప్పుడు గూడా పాడైనయి ఉంచను. అవి తీసి రిటర్న్ చేస్తా ఉంటాను. నేను స్టీల్ ఫ్యాక్టరీకెళ్ళినప్పుడు మీకు టూర్ ఇస్తాను. ప్లస్ నేనేం కొన్నా అనేది గూడా చూపిస్తా. అండ్ నేను ఇంటికొచ్చేసా ఈవినింగ్‌కి. దిస్ ఈజ్ నెక్స్ట్ డే అనమాట. ఇంక నేను మళ్ళీ వంట చేస్తున్నాను. ఇవాళ గూడా నాకు కొద్దిసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ కోసం మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళే పనుంది. సో, మాకేంటంటే జస్ట్ 2 మినిట్సే అండి మా మమ్మీ వాళ్ళ ఇల్లు. అందుకే ఒక్కోసారేమో రెగ్యులర్‌గా వెళ్తుంటాను. ఏదో ఒక పని పడ్డమో, లేదంటే నేను బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా కర్రీ తీసుకొనెళ్ళు ఏం చేస్తావు ఇంకా వంట అంటారనమాట. అలాంటి టైంలో టక్కునెళ్ళి నేను తెచ్చుకుంటా. లేదంటే మా హస్బెండ్ గూడా వెళ్లి తెస్తుంటారు. ఒక్కోసారి నేను బిజీ ఉన్నప్పుడైతే అసలు పక్కనే ఉన్నా గానీ వారం 10 రోజులు వెళ్ళను. సో, ఇట్ డిపెండ్స్. అవసరం ఉందా? లేదా? ఏ పనుంది? అన్న దాన్ని బట్టి అనమాట. సో, ఇవాళొచ్చేసి ఇంకా లంచ్ అంతా ప్రిపేర్ చేసి వెళ్దాము అనేసి వంట త్వరగానే స్టార్ట్ చేసేసాను. ఇదొచ్చేసి ఎర్ర తోటకూర అండి. నార్మల్ తోటకూరలానే చేసేస్తా నేను. అండ్ దీని ఫ్రై అండ్ రైస్ అంతే. నేను చెప్పాను కదా! నేను చాలా బిజీ ఉన్నప్పుడు కర్రీస్ చేసిస్తారని. సో, లంచ్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వచ్చేసి డిన్నర్ తీసుకొనెళ్ళు అని చెప్పారనమాట. అందుకే ఆఫ్టర్‌నూన్ వరకే ఇంకా సరిపోతది. సింపుల్‌గా వంట చేసేసాను. సో, వడియాలు పెట్టాం కదా! 3 డేస్ వరకి వాటిని తిప్పుతా ఉండాలనమాట. ప్రతిరోజు పైన పెట్టేసి రావాలి. మళ్ళీ ఈవినింగ్‌కి కిందకి తీసుకురావాలి. సో, నేను వెళ్ళేసరికే కిందకి తీసుకొనొచ్చారు. నేనైతే అసలు స్టన్ అయిపోయాను. ఎంత చిన్నగా అయిపోయాయంటే ఒక 2 కిలోస్ గిన్నె నిండా చేస్తే హార్డ్‌లీ ఒక 400 గ్రామ్స్ అవుతాయేమో ఇవిప్పుడు. అంత చిన్న చిన్నగా అయిపోయాయి. అదే అంటుంది మా పిన్ని, "ఈజీ అనుకున్నారా ఇది? ఒక్క రోజులో అయ్యే పని గాదు. వడియాలు చాలా పెట్టాలి. లేదా ఎవ్రీడే ఒక్కో గిన్నెడి చేసేసి ఎండబెడతా ఉంటే అప్పుడు ఇయర్ లాంగ్‌కి సరిపడేలాగా ఉంటాయి" అనేసి. అండ్ మేము ట్రావెల్‌కైతే వెళ్ళం గానీ కంటిన్యూయస్‌గా ట్రావెల్ వ్లాగ్స్ అయితే మాత్రం చూస్తూనే ఉంటాము. సరే నేనున్న ఒక హాఫ్ ఎన్ అవర్‌లోనే టకటక ఆయిల్ లేకుండా ఫ్రైస్ ట్రై చేశానండి ఓవెన్‌లో. కానీ ఎవరికీ నచ్చలేదు అవి. అండ్ మా పిన్ని వచ్చేసి మంచి డిన్నర్ చేసిందనమాట. ఇంకా అది తీసేసుకొనొచ్చేసాను. సో, డిన్నర్‌లో ఏంటి అంటే మటన్ కర్రీ అండ్ గారెలు. నేను గారెలు వేయడం అనేది చాలా రేర్ అనమాట. పూరి గానీ, గారెలు గానీ చాలా తక్కువగా చేస్తా నేను.
ఏంటంటే ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా చెయ్యను నేను. అండ్ నేను ఒకవేళ చేసినా గానీ మా ఇంట్లో హెవీగా ఉంది అని నెక్స్ట్ డే తినడం మానేస్తారనమాట. నెక్స్ట్ పూట తినడం మానేస్తారు. అందుకే ఎక్కువగా చెయ్యను నేను. బట్ ఇవాళ మాత్రం ఎంత ఎంజాయ్ చేశామంటే ఆ కాంబినేషన్ చాలా బాగుండే. ఊరు స్టైల్‌లో ఏ కర్రీ చేసినా గానీ భలే టేస్ట్ వస్తదండి. నేను వంటంతా అయ్యాక వెళ్ళాను. అందుకే నేను రెసిపీ క్యాప్చర్ చేయలేకపోయాను గానీ నెక్స్ట్ టైమ్ డెఫినెట్‌గా మీకు చూపిస్తా. జస్ట్ గివ్ మీ 1 వీక్ టైమ్. నా H1 సీజన్ అయిపోతది. దెన్ ఐ యామ్ బ్యాక్ టు మై హోమ్ మేకర్ మోడ్ అనమాట. సో, ఇది నెక్స్ట్ డే క్లిప్ అండి. వడియాలు వేయించాను. ఒకసారి చూడండి ఎలా వచ్చాయి అనేసి. ఇంకా మేము కొన్ని రోజుల వరకి వీల్ ఎంజాయ్ దిస్. అండ్ ఆ తర్వాత మళ్ళీ రకరకాల వడియాలు పెడుతూనే ఉంటాము. అండ్ తర్వాత నాకు సగ్గుబియ్యం వడియాలు గూడా గుర్తొచ్చాయి. ఇంట్లో చాలా సగ్గుబియ్యం ఉన్నాయి. అవి గూడా చెయ్యాలి. అండ్ ఇదొచ్చేసి ఆర్గానిక్ పసుపు అండి. ఇప్పుడు ఇలా ఊరు నుంచి ఎవరొస్తున్నా గానీ, మేము ఏవైతే అక్కడ దొరుకుతాయో అవి డెఫినెట్‌గా తెప్పిస్తాము. ఒక్కోసారి చింతపండు, లేదంటే చింత చిగురు చాలా దొరుకుతది. అది గానీ, లేదంటే నిమ్మకాయలు ఎవరికన్నా చెట్టుకి నిమ్మకాయలుంటే అవి గానీ, అలా ప్రతిసారి ఏదో ఒక ఐటెమ్ తెప్పిస్తా ఉంటాము. ఆ టైంలో ఏవి ఎలిజిబుల్ ఉంటే, ఏవి అవైలబుల్ ఉంటే అవి. వర్క్ చేసి, చేసి చూసారా వర్డ్స్ ఎట్లా మారిపోతున్నాయో. సో, ఇదొచ్చేసి పసుపు కొమ్ములుంటాయి కదా! సో, రైతుల దగ్గర నుంచి ఆ పసుపు కొమ్ములు తీసుకొని ఎండబెట్టి ఇలా పసుపు చేస్తారు. ఆర్గానిక్ పసుపు అనమాట. ఇంట్లో చేసింది. అది తెప్పించుకున్నా. దీన్ని నేను ఫ్రీజర్‌లో పెట్టుకుంటాను. కొద్ది కొద్దిగా బయటికి తీసి వాడుకుంటా అనమాట. సో, అదండి ఇవాల్టి వీడియో. ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ ఇంకా ఈసారి నార్మల్ వ్లాగ్స్ కాకుండా చాలా కొత్త రకంవి నేను తీసుకొనొస్తాను. సో, ఓకే అండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.